మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ ఏడాదిలోపు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సీనియర్ కాంగ్రెస్ నేత మరియు సర్పంచ్ దేవేందర్ నాయక్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలువురు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా సర్పంచుల చైతన్య సదస్సులో గంగారం సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ అంతకు ముందు 11 ఓట్లతో ఓడిపోయానని, ఈసారి 144 ఓట్లతో గెలిచానని తెలిపారు. అందరూ తమ గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి సంక్షేమ రంగాలలో గంగారంలో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. సర్పంచ్ ఏమీ అభివృద్ధి చేయలేదని గంగారం సర్పంచ్ దేవేందర్ నాయక్ సందర్భంగా సర్పంచ్ సమావేశంలో పేర్కొనడం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు నూతన ఎన్నుకున్న సర్పంచ్ అందరికీ నేను పోయినసారి కానీ 11 ఓట్లతో ఓడిపోయాను. ఈసారి 144 మెజారిటీతో వచ్చాను. నా ఊరిలో చిన్న వార్డ్ నెంబర్ నుంచి ఇప్పటి వరకు నా ఊరిలో చిన్న వరకు ఉద్యోగం ఎంతవరకు ఉందంటే ఒక 100 డ్రైనేజ్ 2 ఉన్నాయి, 2 సీసీ రోడ్లు ఉన్నాయి. అవి అంతకుముందు గెలిచిన సర్పంచ్ ఏం చేయకుండా ఏ మినిస్టర్ దగ్గర పోయామో, ఏ లెవెల్ దగ్గర ఎంపీ దగ్గర తీసుకుపోయి నా ఊరికి ఇప్పటిదాకా అభివృద్ధి చేశాను. అతి తక్కువ వర్క్ ఉంది. అతి త్వరలో సంవత్సరాల లోపలనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా ధ్యేయంగా ముందుకెళ్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో అతి త్వరలో ఏ సమావేశంలో ఎంతమంది 500 సర్పంచుల ముందరనే నేను ఆదర్శ గ్రామ పంచాయతీ మీకు చూపిదిద్ది మరి అందరికీ త్వరపోయి చూపిస్తానని పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. జిల్లా పరిషత్